సోషల్ మీడియాలో ట్రెండీ కపుల్స్ లో ముందు ఉండే జంట ఏదైనా ఉందా అంటే పవిత్ర నరేష్. ఆ మధ్య సమంతకు మించి వీరు సోషల్ మీడియాను షేక్ చేశారు. పెళ్లి చేసుకోబోతున్నారు, విడాకులు, మళ్ళీ పెళ్లి, ఇలా వీరికి సంబంధించిన ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే మరోసారి తాజాగా వీరికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేష్ చాలా సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఈయన కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. అప్పట్లో ఈయన నటించిన సినిమాలు చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇక నరేష్ ఇప్పటికీ తన కెరీర్ ను కొనసాగిస్తూనే వస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో చేస్తూ ప్రేక్షకులను పలకరిస్తున్నారు. అయితే ఈయన పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక వీరి మధ్య ఉన్న బాండింగ్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. నిజమైన భార్యాభర్తల్లా చాలా సంతోషంగా జీవితాన్ని గడిపేస్తున్నారు. అయితే ఈ వయసులో వీరి మధ్య ఎలా ప్రేమ పుట్టింది, అసలు వీరు అంత క్లోజ్ గా ఉండడానికి గల కారణం ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ వీరిద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్, ప్రేమ పుట్టడానికి గల అసలు రహస్యాన్ని చెప్పేశారు. ఆయన మాట్లాడుతూ, మా అమ్మ విజయ నిర్మల పుట్టిన రోజు, పవిత్ర లోకేష్ పుట్టిన రోజు ఒకటే. ఇద్దరి బర్త్డే ఫిబ్రవరి 20న అని నరేష్ తెలిపాడు. ప్రకృతి ఆ విధంగా నాకు సిగ్నల్ పంపింది అంటూ పవిత్ర లోకేష్ తో ప్రేమ గురించి తెలిపాడు. పవిత్ర కూడా మా అమ్మలానే చాలా మంచిది, స్ట్రాంగ్ ఉమెన్. కానీ మా అమ్మ నాతో ఎప్పుడు నీకు అన్ని ఇచ్చాను కానీ మంచి తోడును ఇవ్వలేకపోయానంటూ చెప్పేది. కానీ పవిత్ర పరిచయం అయిన తర్వాత మా అమ్మ బెడ్ మీద పడుకొని ఉంది. ఆమెకు అది చివరి దశ. నేను చెప్పాను అప్పుడు, అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు, నా జీవితంలోకి మంచి వ్యక్తి వచ్చిందని. కాగా ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.